ఏంట్రా ఇంకా ఎక్కడే ఉన్నారు? డైలాగ్ పంచ్ సరిపోలేదా? హ్యాండ్ పంచ్ ఏమైనా కావాలా? రౌండ్ చూస్తున్నారంట్రా. నాకు డౌట్. ఏంటది? ఇందాకెందుకు పారిపోయారు, ఇప్పుడు ఎందుకు చితకబాదారు? నిన్ను చూసి కాదు ఇందాక పారిపోయింది, రైట్ అన్నను చూసి. రైట్ అన్నా? రెండు ముక్కల్లో చెప్పండి. ఇందాక నీ వెనకాలొచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది ఆ అమ్మాయిని తీసుకెళ్ళాడే, ఆయనే రైట్ అన్న. మేము ఈ పేటకే దాదాలం, నువ్వు పేరుకే దాదావి. అన్న ఈ సిటీకే పెద్ద దాదా. రాయ్ జీప్ ఎక్కండి రా. ఎందుకన్నా? ఏసీపీ తీసుకురమ్మన్నాడు రా. ఎక్కండి పద. ఎక్కడే సారా నేను కూడా చెప్పితే రైట్ కట్తో తొందరలు తప్పుతాయి. సార్ నేను కూడా దాదానే, నన్ను కూడా చెప్పి చిల్లర పని చపాతీ మో వేసుకుని నువ్వు దాదావేంట్రా? దాదాలు పట్టుకుని అంత మాట్లాడవా? నేను కూడా చెప్పేయాల్సిందే. ఉండవా సార్? ఎక్కడండి సార్ సరదాగా? వాడికి దోలు దొరికితే మనకి టైం పాస్ అవుతుంది. అవును, నేను కూడా దాదానే. దాదాలకే దాదానే. ఓనర్ నువ్వా నేనా? మీరే సార్. ఇందా నుంచి ఆపమంటే ఆపవే. డ్రైవర్ నువ్వా నేనా? డ్రైవర్ ని నేనే సార్, కానీ డ్రైవింగ్ సీట్ లో ఉన్నది మీరు సార్. కార్ ఎప్పుడు ఆపేశారు? వచ్చా ఎక్స్క్యూజ్ మీ బాబు. అయ్యి బాబు ఎక్కడ పోతున్నా? ఎక్కడ నా ఐసు? నోరు మీరు నా ఐసు వస్తుందని నేను కవిత కూడా రాసుకొచ్చాను రా. అయ్యి బాబు మెట్టెక్కిసాను. మీరందరూ కవిత వింటారా? ఐస్ యువర్ వెరీ నైస్, యువర్ ఐస్ వెరీ స్పైస్. మన ఇద్దరిది అటు ఇటుగా ఒకటే వయస్. ఎలా ఉంది? గుంజి దవడ కొట్టినట్టున్నది. లోపలికి ఏంట్రా వచ్చి అక్కడే నిన్ను ఇలా తిప్పి ఇప్పుడు చూడు చూడు ఇప్పుడు చూడు. ఇదిగో కట్టేసా కట్టేసా. పోనీ హలో అభిషేక్, డాడీ ఉన్నాడా? నేను వస్తాను చెప్పు. పర్సనల్ పర్సనల్ ఐశ్వర్య ఉంది కదా, ఆడు కూడా చెప్పు నా పర్సనల్. నువ్వు కార్ ఎక్కు. ఈ కార్లో అలాగా బాంబే వెళ్ళి ఐశ్వర్యని తీసుకొస్తాను. నువ్వు షాక్ షాక్ అయిపోతారు. వీడి పేరు చైన్ శంకర్. జనం బిజీగా ఉంటే వీడు బిజీగా ఉంటాడు. వీడు మన వాటా కింద 50,000 పంపిస్తాడు. వీడు కిట్టా భాస్కర్ 420. మనకి పర్సులతో పాటు కండమ్స్ కూడా సప్లై చేస్తుంటాడు. వీడి వాటా 20,000. ఇదిగో మహాతల్లి, పేరు రాధిక. ఊర్లోకి ఏ కొత్త అమ్మాయి వచ్చినా ముందు మనకి పెడుతుంది, ఆ తర్వాతే బిజినెస్లోకి దింపుతుంది. డబ్బు రూపైనా నయా పైసా ఇవ్వదు. ఈ జుట్టుపోలిగాలు వీళ్ళిద్దరూ నైట్ రాజాలు. తాళం వేసు నీళ్ళు రాత్రి దోచేసి పొద్దున్నే మన వాటా మనకు పంపుతారు. అంతా కలిపి మంత్లీ మామూలు ఎంత వస్తాయి? 4 స్టేషన్ల నుంచి 5 లక్షలు వస్తాయి సార్. ఇంత పెద్ద సిటీ కుక్కడి కొడితే 10-15 లక్షలు రాలుతాయన్నారు. మొత్తం కలిపితే 35 లక్షల. అంటే నీ విన్నది అబద్ధమా? మీరు విన్నది నిజమే సార్. అది రైట్ రౌడీగా ఉన్నప్పుడు. ఇప్పుడు చచ్చిపోయాడా? మారిపోయాడు. మారిపోయాడా? గొంగిలి పురుగు సీతాకోక చిలకలా మారొచ్చు గానీ రౌడీ మంచిగా మారు. నేను వాడిని ఒకసారి కలవాలి. ఓకే సార్. వీడెవడు? నేను రౌడీనే అని బలవంతంగా జీపేకి వచ్చాడు సార్. పిచ్చోడ్లా ఉన్నాడు, వదిలే. నేను పిచ్చోడిని కాదురా, పచ్చి నెత్తురు దాగే రౌడీననే చెప్పడానికే జీపేకొచ్చాను. జీపెక్కి రావడానికి అదేమైనా సిటీ బసా? ఇంకొక్క దెబ్బ పడిందంటే ఏం చేస్తావురా? శంకర్ దాదా చచ్చిపోతాడు. వాడెవ్వడు? నేనే. నువ్వా? ఏరా, ఫేసు బాడీ చూస్తే స్ట్రాంగ్ గా ఉన్నాయి, కాళ్ళు పొడుకుతున్నాయి. బిల్డింగ్ స్ట్రాంగ్, బేస్మెంట్ వీక్. వీక్ కాదురా, లీక్. ఇంకెందుకుంటాను? హలో, నైస్ టు మీట్ యూ.